నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. కాకినాడ జిల్లా కరప మండలం అరటకట్ల గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి రాధా మనోహర్ దాస్ హాజరై ప్రసంగించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న విజయవాడలో జరిగే హైందవ శంకరామ సభకు విజయవంతం చేయాలని రాధా మనోహర్ దాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ జాతి ఏకతను బలపరిచే దిశగా కులాలను గడప లోపలే ఉంచి హిందువు అనే భావనతో ముందుకు సాగాలని హితవు పలికారు. హైందవ జాతి సంఖ్య తగ్గిన చోట్ల హిందువులపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని, ఆపద్ధర్మ పరిస్థితులను పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు ప్రతిబింబిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ మతాల ప్రభావం నుంచి దూరంగా ఉండి హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం ప్రతి హిందువుని కర్తవ్యం అని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల పరిపాలన హిందువుల చేతికి అప్పగించి దేవాదాయ, ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని కోరారు. హిందువుల ఆలయాలు హిందువుల స్వామిత్వంలో ఉండాలన్నారు. దేవాలయాలు దేవతల సేవలకు ఉపయోగపడాలి కానీ ఇతర ప్రయోజనాలకు కాదని స్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఎలుగుబంటి శ్రీనివాస్, సతీష్, బ్రహ్మాజీ, కంచుమర్తి పెద్ద అప్పాజీ, సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ పడాల రఘు, కాదా సత్యనారాయణ, గుండు విశ్వనాథం, ముమ్మిడి పెదకాపు, బీజేపీ నాయకులు రెడ్డి రమణేశ్వరరావు, పుట్టా గాంధీ, ఆర్ఎస్ఎస్ నాయకులు రామారావు, మల్లిబాబు, వీరారెడ్డి ముత్యాలరావు, ఉదయశంకర్ తదితరులు పాల్గొన్నారు. గుడి పూజారు లేకుండా మరి ఎవడు గుండికాయ? నువ్వు ఆయన ఏం చేసావు? పంతులు చాలా మంది పూజారులు కూడా పాపం వాళ్ళ బతుకులు జీతగాళ్ళ బతుకులు చేశారు. యాక్చువల్గా మాస్టర్లు రావడానికి పెద్ద కారణం పూజారులు నోరిప్పకపోవడం. పూజారులు నోరిప్పకపోవడానికి కారణం ఆ జీతగాళ్ళు గుమస్తాలు అయిపోవడం. వాళ్ళు స్విచ్ చేస్తారు పొద్దున్న సాయంత్రం. 20 గుళ్ళల్లో నేను ఒక 40 శ్లోకాలు చెప్తా. ఒక్కో గుళ్ళో 2 అన్న పెట్టండి. రామాలయంలో హరే కృష్ణ. ఈరోజు 2024 డిసెంబరు 8వ తేదీ. ఇప్పుడు 9వ తేదీలో కూడా వచ్చాం. ఈ ఊరికి నేను 15 ఏళ్ల క్రితం వచ్చానట, నాకు గుర్తులేదు. కానీ మళ్ళీ ఇప్పుడు మన భక్తుల యొక్క కోరిక, వాళ్ళ శ్రద్ధ, పక్క ఊళ్ళు వాళ్ళు కూడా యనమలూరే ఏంటిది పెరకుదురు, నడకుదురు, కరప మండలం వాళ్ళు అలా అందరూ పాల్గొని ఆడోళ్ళు ఇలా చిన్న చిన్న బిడ్డలు అందరూ చక్కగా ఉండి విని తిండి కూడా మర్చిపోయి చాలా, అంటే నాకు ఓపిక లేదు కానీ వాళ్ళ శ్రద్ధ వలన ఓపిక వచ్చింది. ఇంత మంచి ఊరు ఇతర గ్రామాలకు ఆదర్శమై మన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలని, ఎడారి మత ప్రమాదాల నుంచి భారతదేశం కాపాడబడాలని, సెక్యులరిస్టుల నుంచి మన సంస్కృతి కాపాడబడాలని ఇక్కడ మేము చెప్పిన దీర్ఘ ప్రసంగానికి ఇంతసేపు దాదాపు 4 గంటల నుంచి వీళ్ళంతా వినడం చాలా ఆనందకరం, చాలా సంతోషకరం. గోదావరి అంతా చెడిపోయింది అని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఏం చెడిపోలేదు. కొన్ని గొర్రెలు చెడిపోయినాయి, అది బుర్ర దబ్బడం వల్ల మాత్రమే. కాబట్టి మనం పని చేస్తే, మనం సమయం ఇస్తే, మనం హృదయం ఇస్తే మళ్ళీ అందరూ బాగుపడతారు, అందరూ బాగుంటారు. ఈ విధంగా మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవాన్ని పొందుతుంది. అలా పొందాలని కోరుకుంటూ అందులో మనమందరం భాగస్వాములు కావాలని. అలాగే మరొక విషయం,
మీకు ఇందాక చెప్పడానికి అలసిపోయి చెప్పలేదు. రేపు వచ్చే సంవత్సరం జూన్ 15 మన అభయ్ హిందూ సేన యొక్క ప్రథమ వార్షికోత్సవం భాగ్యనగర్లో జరగబోతుంది. వీళ్ళు బట్టి యోగి ఆదిత్యనాథ్ని, అలాగే భాగేశ్వర్ ధామ్ని, ఇలాంటి వాళ్ళందరినీ పిలవాలని ఆలోచిస్తున్నాం. నిన్నే ఆ ప్లేసు హైదరాబాద్లో దాన్ని కన్ఫర్మ్ చేశాం. కాబట్టి మనం అందరం జనవరి 5 కలవాలి విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో. అలాగే జూన్ 15 కూడా మనం కలవాలి భాగ్యనగర్లో. ఆంధ్ర రాజధానిలో జనవరి 5, తెలంగాణ రాజధానిలో జూన్ 15 మనం కలుద్దాం. ఎప్పటికప్పుడు కలిసి ఉందాం. సినిమాల విషయంలో కానీ, కులం విషయంలో కానీ, ఏదో డబ్బుల విషయంలో కానీ మనం విడిపోతే తర్వాత కష్టం. ఎవరు కూడచలేరు. పాకిస్తాన్ కోల్పోయాం, బంగ్లాదేశ్ కోల్పోయాం, కాశ్మీర్లో భాగాన్ని కోల్పోయాం, ఆఫ్ఘనిస్తాన్ కోల్పోయాం. ఇంకా పారిపోవడానికి ఇంకే ప్లేస్ లేదు. ఇదొక్కటే మనకి దిక్కు. కాబట్టి ఇది పందుల కోసం పుట్టిన భూమి కాదు. ఇది ఋషుల భూమి, ఇది వీరుల భూమి, ఇది మహాత్ముల భూమి, ఇది ఉత్తముడు. దానికి దాంట్లో పోయినప్పుడు దాంట్లో జూక్ కాదన్నా, ప్రాక్టికల్గా ఆలోచించాలి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. పాటలు పాడేసాం కదా. మా అమ్మగారు కాలం చేసినప్పుడు పుస్తకం పంచారు. చాలా బాగుంటుంది, చిన్న పుస్తకం. మా నాన్నగారు కాలం చేసినప్పుడు పుస్తకం పంచారు. మీరు చదవాలి. 20 రూపాయలు ఉంటుందేమో. పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. నా ఉపన్యాసంలో చాలాసార్లు చెప్పాను. కొన్ని 100 పుస్తకాలు పంచిపెట్టాను. ఇదాక పక్కకి వెళ్ళిపోయి చాలామంది పాడైపోయారు. కానీ ఏ ఊళ్ళో రామాలయం లేని ఊరు ఉందండి? ఏ ఊళ్ళో భజన జరగని రామాలయం ఉందండి? ఆ పాట అందరికీ తెలుసు. నాకు మీరు అందరూ పాడగలరు కూడా. పాడతారా? కలియుగమందున సులభముగాను, కలియుగమందున సులభముగాను, ముక్తికి మార్గము నమ్మండి, ముక్తికి మార్గము నమ్మండి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ పక్కన బోలు చెరువులు. ఆ చెరువుల్లో ఈ కమలాకృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ రిపీట్ చేయాలి, మార్చకూడదు. చెప్పిందే చెప్పాలి. హరే కృష్ణ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.